ఫిఫ్త్ హౌస్ ఇప్పుడు ఫిఫ్త్ హౌస్లో ఫ్లక్చువేటింగ్ హౌస్ ఫిఫ్త్ కూడా. ఓకే అంటే ఇంటెలిజెన్స్. ఫిఫ్త్ హౌస్ ఫ్లక్చువేటింగ్ హౌస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫిఫ్త్ హౌస్ 10వ ఇంటి నుంచి 8వ ఇంట్లో ఉంది. ఓకే ఏది చూసుకున్నా 10వ ఇంటి నుంచి చూసుకోవాలి. 10వ ఇంటి నుంచి చాలా ఇంపార్టెంట్. ఓకే 10వ ఇంటి నుంచి 8వ ఇంట్లో ఉంది. ఇందాక చెప్పాను 4th హౌస్ గురించి, సాటర్న్ 4th హౌస్ అన్నాను రైట్. కర్కాటక లగ్నము, చతుర్థంలో శని. ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి చీకాకులు ఉన్నాయి. బిజినెస్లో ఉన్నాడు, బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తున్నాడు, చాలా మంచి బిజినెస్ ఉంది. ఓకే అతను బిజినెస్లో లేడు కానీ నేనైతే ఎవరితోనైతే మాట్లాడాను, ఆఫీస్లో రకరకాల పాలిటిక్స్ ఉన్నాయి, ట్రిక్కులు అన్నీ ఉన్నాయి. ఇతను ట్రిక్కులు అవి చెయ్యడు. అంటే ఉంటే బాగుంటుందని ఉంది కానీ మళ్ళీ బిజినెస్ కాంబినేషన్ ఉంటేనే లేకపోతే అవ్వదు కదా. అతను బిజినెస్ కాడు, వ్యక్తి బిజినెస్ వ్యక్తి కాడు. ఓకే సో ఫిఫ్త్ హౌస్లో ఫ్లక్చువేషన్స్ ఉండే బిజినెస్లు, ఓకే లేదా అలాంటి ఉద్యోగాలు. రాజకీయ నాయకులు ఫస్ట్ థింగ్. రాజకీయ నాయకులు ఇవాళ పవర్ ఉంటుంది, రేపు పవర్ ఉండదు. ఓకే సో పవర్. ఓకే లేదా పెద్ద పెద్ద టీచర్స్, మంచి బాగా చెప్పగలిగే టీచర్. ఫిఫ్త్ హౌస్ టీచర్. ఇండిపెండెంట్గా ఉద్యోగం చేసి ఎవరి కిందనా పని చేయని ట్యాక్స్ కన్సల్టెంట్లు ఫస్ట్ హౌస్లో ఏవైతే చెప్పానో వాళ్ళు. దాని తర్వాత షేర్స్, స్పెక్యులేషను, ఓకే వాటిల్లో డబ్బు పెట్టేవాళ్ళు. ఓకే అది ఫిఫ్త్ హౌస్ మళ్ళీ 8th హౌస్ రెండిట్లో చూస్తాం కదా సార్, మనీ వచ్చేది రెండింటిలో చూస్తాం. ఎందుకంటే 8th హౌస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ కాలం ఆగుతారు. కొందరు ఇంట్రాడే చేస్తారు, అంటే పొద్దున పెడతారు సాయంత్రం తీసేస్తారు. దానికి 5వ ఇల్లు చాలా ఇంపార్టెంట్. అలాగే అది బాగాలేదు, ఆ దశ వచ్చింది, 5వ ఇంటి దశ వచ్చింది అనుకుందాం, అది బాగాలేదు, షేర్స్లో పోగొట్టుకుంటాడు డబ్బులన్నీ, అప్పటిదాకా సంపాదించినవన్నీ 2 సంవత్సరాల్లో పోగొట్టుకుంటాడు ఇంట్రాడే చేసి. ఇప్పుడు దశాంశలో 5వ ఇంటి అధిపతి ఇంపార్టెంటా, 5వ ఇంట్లో ఉన్న గ్రహం ఇంపార్టెంటా? దశానాథుడు నడుస్తున్నప్పుడు దశానాథుడు 5వ ఇంట్లో ఎలా ఉన్నాడు చూడాలి. ఓహో దశానాథుడికి ఏ రిలేషన్ వచ్చింది? ఏ రిలేషన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లగ్నం తీసుకుందాం. ఓకే లగ్నము ఇదే కర్కాటకం తీసుకోండి. లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు అనుకుందాం, నీచలో ఉన్నాడు. నీచలో ఉన్నాడు. ఓకే ఇప్పుడు అష్టమాధిపతిని కూడా చూస్తాం. ఆ చంద్రుడు శని కలిసి ఉన్నారు అనుకుందాం. ఓకే ఇతను ఇంట్రాడే చేస్తున్నాడు, అవ్వదు. ఎందుకు? శని అష్టమాధిపతి, ఒకటి శని. సో ఏం చేయాలి? ఇవాళ డబ్బు పెట్టేసి 5 ఏళ్ళు వెయిట్ చేయాలి, 6 ఏళ్ళు వెయిట్ చేయాలి, 10 ఏళ్ళు వెయిట్ చేయాలి, ఖచ్చితంగా మంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. పంచమాధిపతి లగ్నాధిపతి, పంచమాధిపతి శని చంద్రుడు, మీరు అనేది 2 శని చంద్రుడు కలిసి, కుజుడితో కలిసా పంచమాధితో కలిసా? ప్రస్తుతానికి ఇదే తీసుకోండి. చంద్ర దశ నడుస్తుంది, దశ ఇంపార్టెంట్. చంద్ర ఫాస్ట్ గా మూవ్ అయ్యే గ్రహం కదా, అయినా శనే కంట్రోల్ చేస్తున్నట్టు అక్కడ. మరి అంతేగా, ఇద్దరు కలిసి ఉన్నారుగా. ఇప్పుడు చంద్రుడు ఒక్కడే ఉన్నాడు. ఇంట్రాడేలో ఎలా ఉంటుంది? ఓ రోజు ప్రాఫిట్, ఓ రోజు నష్టం. ఎందుకు? చంద్రుడు కాబట్టి. అది ఫాస్ట్ మూవింగ్. అదే బుధుడు ఉన్నాడు, విపరీతమైన అనాలిసిస్ చేస్తాడు, భయంకరమైన అనాలిసిస్ ఉంటుంది. సో ఒకటి ఫెయిల్ అయినా ఇంకో చోట ప్రాఫిట్ వస్తుంది, ఇది ఫెయిల్ అయినా ఇంకో చోట ప్రాఫిట్ వస్తుంది. అది బుధుడు. అయితే రాహు, ఈ రెండు అవే. రవి అలా కాదు. రవి ఏంటంటే దేనికి ట్రాక్ రికార్డ్ ఉందో వాటిల్లోనే ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. సో సేఫ్, నాకు ఇంతే వస్తుంది అని తెలిసి అంతే పెడతాడు. గురువు ఉన్నాడు. గురువు ఏం చేస్తాడంటే అది కూడా లాంగ్ టర్మ్. సేనంత కాకపోయినా గురువు కూడా లాంగ్ టర్మ్ ఆలోచిస్తాడు. ఇప్పుడే అక్కర్లేదు, నాకు డబ్బులు కొద్ది రోజుల పైకి తీసుకుంటా. శుక్రుడు షార్ట్ టర్మ్, చంద్రుడు షార్ట్ టర్మ్, మార్స్ ఇంకా షార్ట్ టర్మ్. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు వాటి డిగ్నిటీ చూడాలి, అది సరిగ్గా ఉన్నాయా లేవా, అష్టమాధిపతితో కలిసి ఉన్నాయా, పంచమాధిపతి పంచమంలో ఉండి ఎవరి దృష్టి లేదా, అలా ఉంటే రైజ్ ఉంది. సో ఇవి చూడు. 5th హౌస్లో రాజకీయ నాయకులు మాటికి ఉద్యోగాలు పోగొట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏవి కావు, నేను మామూలు ఉద్యోగం చేస్తున్నాను, 3 సంవత్సరాల్లో 8 ఉద్యోగాలు మారడం, ఎక్కడా నచ్చకపోవడం, స్టెబిలిటీ లేకపోవడం. ఎందుకంటే 10వ ఇల్లు ఉద్యోగానికి కారణం, 10వ ఇంటి నుంచి 8వ ఇంట్లో. అలాగే మొట్టమొదటి ఉద్యోగాన్ని రావడానికి కారణం కూడా 5వ ఇల్లు అవుతుంది, 5th హౌస్ అవుతుంది. ఉద్యోగం ఏం బాగాలేదు, నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది,
సో ఆ దశ అంతర్దశల్లో 5వ ఇల్లు ఉంది, మ్మ్. అప్పుడు ఉద్యోగం ఇంకోటి వస్తుంది. ఎప్పుడు 5వ ఇల్లు వస్తుందో అప్పుడు కొత్త ఉద్యోగం వస్తుందని చెప్పచ్చు. దీనికి ఏమీ కష్టం లేదు, చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే. 5వ ఇంట్లో ఉన్న గ్రహం కానీ 5వ ఇంటి అధిపతి కానీ వస్తున్నప్పుడు ఉద్యోగంలో మార్పు ఎక్స్పెక్ట్ చేయాలి, లే ఆఫ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. మ్మ్. ఆ ఉన్నది పోయి ఉన్నది వేరేది పోయి కొత్తది. కొత్తది రావడం. ఫర్ ఎగ్జాంపుల్ 5వ ఇంట్లో స్వక్షేత్రంలో గ్రహం ఉంది, స్వదశ వచ్చింది అంటే కుజుడిలో కుజుడు, 5వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. సో జాబ్ పోతుంది, కొత్త జాబ్ వస్తుంది. లేకపోతే ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, జాబ్ పోతుంది, కొత్త జాబ్ వస్తుంది, చాలా టెన్షన్ ఉంటుంది ఆ టైం. బిట్వీన్ జాబ్స్ అంటారు, మ్మ్. ఐ ఇన్ బిట్వీన్ జాబ్స్ అంటే నాకు జాబ్ కావాలి కానీ నాకు జాబ్ లేదు, జాబ్ కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాను, చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నాను. 5th హౌస్, 6th హౌస్. 6th హౌస్. 6th హౌస్ యాక్చువల్గా చాలా పెద్ద హౌస్. అసలు D10 మొత్తము 6th హౌస్లో ఉంది. 6వ ఇల్లు అంత ఇంపార్టెంట్ ఇల్లు D10లో ఇంకెక్కడా లేదు. ఇది ఎంత జాగ్రత్తగా ఎంత బాగుంటే అంత బాగున్నట్టు. ఉద్యోగం అయితే ఉద్యోగం చేయాలి, మంచి ఉద్యోగం. ఓకే, ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నాడు అన్నది 6వ ఇంటి బట్టి ఉంటుంది. ఓకే, ఎంత బిజీగా ఉంటున్నాడు అన్నది కూడా 6వ ఇంటిని బట్టి ఉంటుంది. ఓకే. ఎందుకంటే 6వ ఇల్లు సేవ, సర్వీస్. సో మీరు ఉద్యోగం చేస్తున్నారంటే ఏంటంటారు మీరు బయట ఇంగ్లీష్లో? సర్వీస్ చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ఎ సర్వీస్. సో ఆ సర్వీస్ 6th హౌస్లో ఉంది. దీనికి బేసికలీ కారకత్వం వచ్చి మర్కరీ. నీ తెలివి ఎంత ఉంటే నీకు అంత ఉద్యోగం వస్తుంది. ఒకప్పుడు నీకు బలము ఎంత ఉంటే నీకు అంత పెద్ద కూలిచ్చేవారు. నువ్వు పెద్ద బండరాయిని తొయ్యగలవు, ఎక్కువ కూలిచ్చేవారు ఒక 400-500 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అలా కాదు, నీ బుర్ర ఎంత పెద్దది, నువ్వు ఎంత తెలివైన వాడివి అన్న దాని మీద నీకు ఎక్కువ జీతం వస్తుంది. రెండోది 6వ ఇల్లు కష్టాలు. అవతల వాళ్ళ కష్టాలు నువ్వు ఎంత తీర్చగలిగితే నువ్వు అంత పెద్దవాడివి, నీకు అంత పెద్ద ఉద్యోగం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక పెద్ద క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఆ క్యాన్సర్ని ఇంకెవ్వరూ అడ్రస్ చేయలేరు, నువ్వు మాత్రమే అడ్రస్ చేయగలవు, నీకు అత్యధికంగా డబ్బు వస్తుంది. మ్మ్. రైట్? అంతే. లేదా నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓకే, నువ్వు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసావు, ఫేస్బుక్ లాంటిది, నీకు అంత పెద్ద రికగ్నిషన్ వచ్చి దాని ద్వారా డబ్బు వస్తుంది. ఇవన్నీ 6వ ఇంట్లో ఉంటాయి. ఆ 6th హౌస్ చాలామంది అంటే విడిగా చూస్తున్నారు. 6th హౌసు 7th హౌసు విడిగా చూసి ఇది బిజినెస్ కదా, ఇది ఉద్యోగం కదా అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు కానీ ఇందాక మీరు ఫేస్బుక్ చెప్పినట్టు కూడా అదేంటంటే క్రియేటివిటీ ఉండాలంటే 5th హౌస్ కనెక్షన్ ఉండాలి కదా సార్. మళ్ళీ అప్పుడు ఉండాలి, 6th కి 5th కనెక్షన్ ఉండాలి, కానీ క్రియేటివిటీ ఉన్నా కష్టపడి పని చేయాలి. 6th హౌస్ ఎందుకంటే ఫెయిల్యూర్స్ వస్తాయి. నువ్వు ఫేస్బుక్ లాంటిది ఒకటి క్రియేట్ చేయాలి అనుకో, చాలా ఫస్ట్ యూ హ్యావ్ టు ఫెయిల్ ఫర్ మెనీ టైమ్స్. చాలాసార్లు నువ్వు ఫెయిల్యూర్ని చూసిన తర్వాత నువ్వు లేచి నించొని ప్రతిసారి నించొని ఏం పర్వాలేదు నేను చెయ్యగలను అన్న దాంట్లో ఉండాలి. అంతే, అప్పుడే అది 6వ ఇల్లు. సో అందుకు 6వ ఇల్లు లేస్తూ ఉండడం, పడిపోతుండడం, లేస్తూ ఉండడం. అది ఎవరు చేస్తారు? పిల్లలు. చూడండి, పిల్లల్ని కూర్చోబెట్టి ఆడుకోమనండి, వాళ్ళు పడిపోతారు, మళ్ళా లేస్తాడు, మళ్ళా పరిగెడతాడు, మర్చిపోతాడు దెబ్బ తగిలినట్టు. ఇప్పుడు 6వ అధిపతి ఫర్ ఎగ్జాంపుల్ 8లో ఉంటే డాక్టర్స్కి మంచిది అంటారు, సర్వీస్ రిలేటెడ్ సర్జన్స్కి అట్లా. అలా అంటే చేద్దాము, కాకపోతే చాలా ప్రశ్నలు ఉంటాయి. అవును, చాలా ఇలా వెళ్తుంటే చాలా ఉంటుంది. మంచి ప్రశ్న కాబట్టి ఆన్సర్ చేస్తాను. 6th లార్డ్ 8th D10 ఓన్లీ డీటా. దశాంశలో 6వ ఇంటి అధిపతి 8వ ఇంట్లో ఉన్నాడు. ఏ పని చెయ్యడం మీద ఇంట్రెస్ట్ లేని వాడు ఫస్ట్ రిజల్ట్. ఓకే ఓకే. ఎందుకంటే 8వ ఇల్లు పడుకోవడం. 6వ ఇల్లు కష్టపడి పని చేయడం. ఇప్పుడు 6వ ఇంటి వాడు కష్టపడి పని చేసేవాడు వెళ్ళి పడుకుంటున్నాడు. లేదా 8వ ఇల్లు కత్తెర, కొయ్యడం. సర్జన్ లాగా. సో సర్జన్ అయ్యి ఉన్నాడు. ఈ సర్జరీలు ఎప్పుడు చూస్తున్నారో చూడండి. వీళ్ళు ఎక్కువ సర్జరీలు తెల్లారుజామున చేస్తారు, 4 గంటలకి 5 గంటలకి. మనకి ఎక్కువ దొంగతనాలు కూడా 4 గంటలకు అవుతాయి. ఎందుకని? గట్టిగా గుర్రెట్టి నిద్రపోయేది 4 గంటలకే కదా. కాబట్టి ఆ టైంలో చేసేవి అనే ఉద్దేశంలోని కావచ్చు. లేదా 8th హౌస్కి మార్స్, తర్వాత కేతు కూడా కత్తెర మీరు చెప్తారు. కత్తెరు, ఈ 2 కత్తెరలు. ఈ కత్తెరలు 2 కూడా 8వ ఇంట్లో ఉన్నాయి. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు అంటే ఒకటి, ఏ పని నిలకడగా చేయలేనివాడు, లేదా చాలా పెద్ద రీసెర్చ్ చేసి చీకట్లో ఉన్న విషయాన్ని బయటికి తీసినవాడు. 8వ ఇంట్లో చీకటి ఉంది, ఎందుకంటే నిద్రపోయేది ఇప్పుడు మనం చీకట్లో పడుకుంటాం. చీకట్లో ఉన్న విషయాన్ని డిస్కవర్ చేసి బయటకు తీసుకొని వచ్చి దాంట్లో నుంచి పనిని తెచ్చుకున్నవాడు అంటే పెద్ద రీసెర్చ్ ఫెలో.
రీసెర్చ్ చేసి కొత్తది ఏదో కనిపెట్టాడు, దాని మీద పనిచేస్తున్నాడు. 6th లార్డ్ 8th హౌస్. లేదా పెద్ద సర్జన్, 6th రోగము, 8th సర్జరీ. ఈ రోగాన్ని సర్జరీతో కాపాడుతున్నవాడు. ఓకే, ఇంకా చాలా ఉంటాయి సిగ్నిఫికేషన్స్. అది వస్తే తప్ప చెప్పలేం. కాబట్టి జనరల్గా ఇవి సిగ్నిఫికేషన్స్. మనలాంటి మామూలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి 6వ ఇంటివాడు 8వ ఇంట్లో ఉంటే మంచిది కాదు. లగ్నాధిపతి 8వ ఇంట్లో ఉంది, వాడు 9 నుంచి 5 ఉద్యోగానికి వెళ్ళడం. ఓకే, లగ్నాధిపతి 8వ ఇంట్లో ఉన్నాడు, బట్టే చేస్తూ ఉంటారు జాబ్. నేను 9 to 5 జాబ్ చేయను అంటాడు. మరి బిజినెస్ కూడా సెట్ అవుతుంది కదా సార్ అప్పుడు 9 to 5 8లో ఉంటాయి. ఎందుకు చదువు సెట్ అవుతుంది? బిజినెస్ స్లీపింగ్ పార్ట్నర్ కావచ్చు, డబ్బు ఉంది, అట్లా పెట్టేది ఇన్వెస్ట్ డబ్బులు చేసేది తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు, ఇతను చీకట్లో ఉంటాడు, పడుకొని ఉంటాడు, స్లీపింగ్ పార్ట్నర్. ఓకే ఓకే. లేదా 8th హౌస్కి సంబంధించిన పని ఏదైనా తానే చూసుకుంటున్నాడు. ఆ ఇల్లు ఏంటో, ఆ రాసి ఏంటో చూసి నువ్వు మీ మదర్ దగ్గర నుంచి కానీ భార్య దగ్గర నుంచి కానీ డబ్బులు తీసుకొని వెళ్ళి, లేదా ఇల్లు తాకట్టు పెట్టి, 8th హౌస్ ఇన్హెరిటెన్స్ తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకొని వెళ్ళి బిజినెస్లో పెట్టి బిజినెస్ చేస్తున్నావా, ఫలానా రాశికి సంబంధించిన బిజినెస్, ఇది అడగచ్చు. ఓకే, ఇది 6th హౌస్ సిగ్నిఫికేషన్స్. 6th హౌస్లో లాయర్స్, డాక్టర్స్, వెరీ హైలీ పెయిడ్ పీపుల్. అసలు అలాంటి పని ఒకటి ఉందని తెలియదు, అలాంటి పని ఏదో చేస్తున్నాడు. ప్రపంచంలో అందరూ చేసే పని కాదు, అటువంటిది కూడా కావచ్చు 6th హౌస్ నుంచి. 6వ ఇల్లు చాలా ఇంపార్టెంట్ ఇల్లు ఉద్యోగానికి. బిజినెస్కి మాత్రం ఇదంతా గొప్ప ఇల్లు కాదు, ఎందుకంటే 7వ ఇంటి నుంచి 12వ ఇంట్లో ఉంది. సో తాను ఒక బిజినెస్ చేస్తున్నాడు అనుకుందాం, 6వ ఇంటిలో ఉన్న గ్రహం ఉంది, దాని దశ నడుస్తోంది, బిజినెస్ చేస్తున్నాడు. ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎవరు నిలబడరు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, మానేస్తూ ఉంటారు. వాడు వెళ్ళిపోయాడు కదా, ఆ పని కూడా నేనే చేసుకోవాలి అని వెళ్తాడు, ఆ పని తాను చేస్తూ ఉంటాడు. ఇంకోటి మానేస్తాడు, ఆ పని అయ్యేలోపు ఆ పని చేసుకోవాలి. 6th హౌస్ సేవకులు. సో సేవకులు మిస్సింగ్, వాళ్ళు మానేస్తూ ఉంటారు, వీళ్ళు మాటికి పాపం ఆ పని ఈ పని ఈ పని ఆ పని చేసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే 7th 6th కనెక్షన్స్ ఉన్నవాళ్ళు ఆ పని చేయడంలో వాళ్ళే నిష్ణాతులు. 7th 6th కనెక్షన్స్లో. ఓకే, బిజినెస్ చేస్తున్నట్లయితే కనెక్షన్లో 6th హౌస్ ఉంది, అతనే చెయ్యాలి, ఇంకోటి చేయలేడు. అంటే ఒక షెఫ్ ఉన్నాడు, అతను లేనిదే అవ్వదు. కాబట్టి అతను బిజినెస్ చేస్తున్నాడు పాపం, కానీ ఆ షాపు తెరవకుండా బిజినెస్కి వెళ్ళకపోతే మాత్రం కుదరదు. అతనే మొట్టమొదటి వస్తాడు, అతనే అందరికంటే ఆఖరిని వెళ్తాడు. ఏదో కంసాలు కడగడానికో వాటికో 4 మనుషుల్ని పెట్టుకున్నాడు, వాళ్ళు కూడా షిఫ్ట్లో వస్తారు, 4 గంటలు 5 గంటలు పనిచేస్తారు, వెళ్ళిపోతారు. ఇది మీకు 6th హౌస్లోని 7th హౌస్ కనెక్షన్స్ ఉంటే కనిపిస్తాయి. ఇప్పుడు ప్రాపర్ 7th హౌస్ గురించి చెప్పండి సార్. 6th హౌస్ సర్వీస్ రిలేటెడ్ చెప్పాం కాబట్టి. సో 7th హౌస్ బిజినెస్కి సంబంధించిన హౌస్. 7th హౌస్లో మీరు రకరకాలు చూడొచ్చు. ఫస్ట్ 7th హౌస్ ఫస్ట్ కారకత్వం ఏంటి అంటే, నాకు ఇది వచ్చు, నేను ప్రపంచము, నేనేమో లగ్నంలో ఉన్నాను, ప్రపంచమేమో 7వ ఇంట్లో ఉంది, నా ఎదురుగుండా ఉన్న చోట ఉంది. నాకు ఇది వచ్చు. బిజినెస్ అంటే మీరు ఏం చేస్తున్నారంటే, నా దగ్గర ఇది ఉంది, దీనికి ఒక వెల కట్టాను, దీన్ని పట్టుకుపోండి, ఆ వెల నాకు డబ్బుగా మీరు ఇవ్వండి, లేకపోతే మరో అన్య రూపంగా నాకు ఇవ్వండి, మీరు ఈ వస్తువుని తీసుకెళ్ళండి. ఓకే, ఇది 2-3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే యాక్టర్స్, స్పోర్ట్స్ మెన్, సెలబ్రిటీస్. పర్ఫార్మెన్స్ ఇచ్చే హౌస్ కాబట్టి 7th హౌస్ ముఖ్యంగా వీళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ ఇవి రవి, శుక్ర, రాహు ఈ సంబంధాల్లో ఉన్నప్పుడు వాళ్ళు రోజు మీకు కెమెరాల్లో టీవీల్లో కనిపిస్తూ ఉంటారు 7th హౌస్లో. మరి ఆ 7th లో ఒకవేళ 4th లో ఉన్నారనుకోండి, దానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యక్తి ఉన్నాడు అతను. ఓకే, రోజు టీవీలో యాడ్లు ఇస్తాడు, మా దగ్గర రియల్ ఎస్టేట్ లో కొనండి అని. రోజు మీకు కనిపిస్తాడు టీవీలో, మా దగ్గర ప్లాట్లు కొనండనో, మా దగ్గర ఇళ్ళు కొనండనో అతను టీవీలో కనిపిస్తూ ఉంటాడు. అది 7th హౌస్. 7th హౌస్ తన మొహాన్ని, తన పర్సనాలిటీ మొత్తాన్ని చూపెట్టడం, ప్రమోట్ చేసుకోవాలి కదా, తనని తాను ప్రమోట్ చేసుకోవడం 7th హౌస్. లేకపోతే ఒక బిజినెస్, ఒక ప్రోడక్ట్ లేకపోతే ఒక సర్వీస్ ఒకటి తయారు చేసి దాన్ని బిజినెస్లో పెట్టడం. ఇప్పుడు టీవీ చెప్పారంటే టీవీ ఇంట్లో కూర్చొని చూస్తాం కాబట్టి 4th హౌస్ అని చెప్పారంటారు, అంతేనా? కాదు కాదు కాదు, మీరు 7th లార్డ్ 4th హౌస్ అన్నారు. 4th హౌస్ రియల్ ఎస్టేట్. ఓకే, రియల్ ఎస్టేట్ అన్నట్టు రియల్ ఎస్టేట్ నుంచి చెప్పాను. ఓకే ఓకే.
ఓకే, ఇప్పుడు ఇది క్యాప్రికాన్ అనుకోండి, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్. సివిల్ కన్స్ట్రక్షన్ కూడా ఓకే, Capricorn అది అంటారు వేరే కదా. ఇల్లు అనుకోండి, అది ఏంటో చూసి చెప్పాలి. ఓకే, ఎందుకంటే రాశి చాలా ఇంపార్టెంట్. వర్గో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కన్య అనుకుందాం. కన్య అయితే అతను ఫార్మసిటికల్స్ ఇంట్లో కూర్చొని తయారు చేస్తున్నాడు. Medicines. Okay. ఫార్మసిటికల్స్ అంటే ఎగ్జాక్ట్ ఫార్మసిటికల్, ఏదో క్రీమ్ తయారు చేస్తున్నాడు, లేహ్యం తయారు చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నారు కదా సార్, ఓన్ బిజినెస్ చాలా చేస్తున్నారు చాలా మంది. క్రీములు చేసేవాళ్ళు, సోపులు చేసేవాళ్ళు, సోపులు, పౌడర్స్, హెల్తీ పౌడర్స్, చేసేవాళ్ళు, వాళ్ళు టీవీలో కనిపిస్తారు. మా ఇంట్లో కూర్చొని నేను ఆ ఫార్ములా రెసిపీ తెచ్చి పెట్టుకొని, వర్గో ఫార్ములా 6th హౌస్, రైట్. సో ఫార్ములా తెచ్చుకున్నాను, పెట్టుకున్నాను, నాకే తెలిసి ఇంకెవరికి తెలియదు, నేనే చెయ్యాలి, అది వర్గో. సో అలాగా రాశిని కలపాలి, హౌస్ని కలపాలి, దశానాథుని కలపాలి, మూడు ఒక చోటకి ఇండికేట్ చేస్తే అది బ్రహ్మాండంగా ఉంది. ఎలిమెంట్ కూడా మళ్ళీ మూడు ఒకవైపు, 4 ఒకవైపుకు చూపిస్తే వాడు మనసులో అనుకుంటున్నది అదే, చేస్తున్న పని అదే, అన్నీ ఒకటే ఉన్నాయి కాబట్టి ఆనందంగా ఉంటాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లోకి తీసుకెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు వాడు చెయ్యాలనుకుంటుంది ఒకటి, వాడేమో సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఇంట్లో వాళ్ళేమో బీటెక్ చేయంటారు, జాతకం మాత్రం జాతకం ఇంకొకటి చూపిస్తాం, రైట్. 3 అలైన్డ్గా లేవు. సో ఆ ఎనర్జీస్ అలైన్డ్గా ఉంటే అప్పుడు వేరే రకంగా ఉంటుంది. 7th హౌస్ లో పవర్ కూడా అంటాం కదా సార్, మరి అది కూడా ఉందంటారా, చూడొచ్చు అంటారా అది కూడా? రైట్, 7th హౌస్లో పవర్ కూడా ఉంటుంది. 7th హౌస్లో ఎందుకు పవర్ ఉంది అంటే, రవి అక్కడ నీచి పొందుతున్నాడు, రవికి ఇంపార్టెంట్ హౌస్. శని అక్కడ ఉచ్చ పొందుతున్నాడు. డెమోక్రసీ కావాలి, 10 మంది ఎన్నుకోవాలి. డెమోక్రసీ అంటే 10 మంది ఎన్నుకోవాలి. ఎక్కువగా ఓట్లు బాగా కింద పనిచేసే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఓట్లు మర్చిపోయినా వేయకపోయినా పెద్దగా ఫీల్ అవ్వం, కానీ నిజానికి అది అలా చేయకూడదు, తప్పు అంటారు. కానీ మనం ఏదో ఊళ్ళో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, చాలా అర్జెంట్ పని మీద వెళ్ళాం, ఇక్కడికి స్పెసిఫిక్గా వచ్చి ఓటు కోసం అని వెనక్కి వచ్చి ఓటు వేసే వాళ్ళల్లో నిజానికి వాళ్ళకు ఉన్నంత చైతన్యము కింద లెవెల్స్లో ఏదో లేబర్కు ఉన్నంత చైతన్యం పైన. అవును సార్, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఊరు వెళ్ళి ఓటు వేసి రావాలని ఖచ్చితంగా, ఇది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో దానికి కారకత్వం శని. ఓకే, ఎందుకంటే నాయకుల్ని ఎన్నుకోవాలి అంటే కింద ఉన్నవాడిని బట్టి నాయకుడు ఉంటాడు. సో శని ఉచ్చ పొందుతున్నాడు, డెమోక్రసీ ఉంది అక్కడ. సో తుల చాలా ఇంపార్టెంట్ సైన్ పవర్కి. అలాగే సప్తమం కూడా పవర్కి ఇంపార్టెంట్ ప్లేస్. సో మీ సప్తమాన్ని బట్టి మిమ్మల్ని ఎందరు గౌరవిస్తారు, మీ గౌరవం ఎలా ఉంది అన్నది సప్తమం నుంచి తెలుస్తుంది. ఎందుకంటే రవి అక్కడ నీచి పొందుతున్నాడు. ఇన్సల్ట్ పొందుతావా, ఓకే, లేకపోతే నీ జీవితంలో ఆదరణ ఎక్కువ ఉందా, D1కి పనికొస్తుంది, ఇది D10కి వాడవచ్చును, జనరిక్ రూల్ కాబట్టి. కాకపోతే సప్తమంలో ఏంటంటే పాలిటీషియన్స్ ఎలాంటి వాళ్ళు అయి ఉంటారంటే ఫేస్ బట్టి వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నాళ్ళు ఒక సినిమా యాక్టర్గా ఉన్నాడు, పాలిటిక్స్లోకి వచ్చాడు, అతన్ని తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు, ఎందుకంటే అతను సినిమాలో ఉన్నాడు కాబట్టి. ఓకే, ఎవరైనా కావచ్చు కదా. సో అతను ఇంతకు ముందే పబ్లిక్ లైఫ్ ఉంది, ఇప్పుడు సడన్గా నీకు దాంట్లో నుంచి పవర్ వచ్చింది, ఎందుకంటే అది ఫేస్ వాల్యూ, పబ్లిసిటీ, సెలబ్రిటీ స్టేటస్, దాంట్లో నుంచి వచ్చిన పదవి. కింద నుండి అంచెలంచెలుగా 5 ఏమో అప్పటికప్పుడు వచ్చిందా సార్? 5th హౌస్లో 5 అన్నది పవర్ఫుల్ వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీలో జాయిన్ అవుతారు, చాలా స్పీడ్గా ఎదుగుతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మాటకి, వాళ్ళు చెప్పే విధానానికి, నలుగురిలో చైతన్యం కలిగించడానికి వాటికి 5వ ఇల్లు ఉపయోగపడుతుంది. రవి ఉపయోగపడతాడు, రాహు ఉపయోగపడతాడు, బుధుడు ఉపయోగపడతాడు. ఏ నిశితమైన బుద్ధి కలిగిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్షియల్గా ఎలా మాట్లాడాలి, ఎలాగ 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అవి మీకు రవి, బుధ, రాహు ఈ గ్రహాల నుంచి వస్తుంది. అవి యూజ్ చేసుకుని 5th హౌస్ యూజ్ చేసుకుని వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు కింద నుంచి వస్తారు, వాళ్ళు ఒక ఇది ఫాలో అవుతారు, స్టేజ్గా ఒక ప్రోటోకాల్ అనుకోండి, లేకపోతే ఒక అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి అనుకోండి. 5th హౌస్ నుంచి కనిపించవచ్చు. 5th 8th కనెక్షన్స్లో ఉన్నాయి, అప్పుడు ఇన్హెరిటెన్స్గా రావచ్చు. మా నాన్నగారు రాజకీయ నాయకులు కాబట్టి నేను రాజకీయ నాయకులు, ఇన్హెరిటెన్స్ కదా, వారసత్వంగా వచ్చినది. చాలా తగ్గిపోయినాయి అవి. ఉండొచ్చు, ఉన్న వాళ్ళకు ఉన్నారు, లేని వాళ్ళకి లేరు. మనం ఏంటంటే ఏది అధిక్షేపించకూడదు. మన పని ఏంటి అంటే ఇది ఉంది అంతే చెప్పడం, రిజల్ట్ చెప్పడం అన్నిటికంటే ఇంపార్టెంట్. అంతేగాని ఇది మంచి అది చెడు, జడ్జిమెంటల్గా ఉండడము, వీళ్ళు దుష్టులు వీళ్ళు మంచి వాళ్ళు, ఎందుకంటే మనమే మంచి వాళ్ళం కాము, పక్క వాళ్ళు మనమే అంచనా వేస్తాం, అలా చేయొద్దు. సప్తమంలో బిజినెస్లు, సప్తమంలో ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నడిపిస్తున్న బిజినెస్లు.
ఓకే. లేదా 10 మంది కోసం పబ్లిసిటీ చేస్తున్న బిజినెస్. బ్రాండింగ్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా అదేనా సార్? బ్రాండింగ్ 7th హౌస్. 3rd హౌస్ కూడా కొద్దిగా ఉంటుంది. ఓకే. 7th హౌస్లో పిక్చర్తో చూపిస్తున్నారు మీరు బ్రాండింగ్. 3rd హౌస్లో వినిపిస్తున్నారు. ఓకే ఓకే ఓకే, సో మీరు వినిపిస్తున్నారా కనిపిస్తున్నారా అన్న దాన్ని బట్టి మీ బ్రాండింగ్. మీ 7th లార్డ్ డెబిలిటేషన్లో ఉన్నాడు, మీరు కనబడ్డంలా. ఓకే, మీ విజిబిలిటీ లేదు, మీరు విజిబిలిటీ పెంచాలి. విజిబిలిటీ పెంచాలంటే డబ్బు ఖర్చు చేయాలి. సో అష్టమం సరిగ్గా ఉందా లేదా, లేకపోతే అప్పు తెచ్చుకోవాలా, అలా చూసి చెప్తాం. అంటే ఒక్క హౌస్నే పట్టుకొని చెప్పడం కష్టం, అన్నిటినీ సమగ్రంగా చూసి చెప్పవలసి ఉంటుంది. అంతే, ఒక్క హౌస్ ని బట్టి రాదు, చెప్పలేము. కానీ ఇప్పుడు ఏబిసిడీలు మొదలెట్టిన తర్వాత కదా సెంటెన్సులు రాయగలం. కాబట్టి ఏ అంటే యాపిల్ అనే నేర్పిస్తారు. A4 చాలా ఉన్నాయి. ఏ అంటే యాపిల్ అంటే కొంచెం చిన్నపిల్లలు ఏమనుకుంటారు, A4 యాపిల్ అది ఒకటే ఇప్పుడు మీరు చెప్పింది విన్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే భావం ఇంపార్టెంట్, గ్రహతత్వం ఇంపార్టెంట్, న్యాచురల్ హౌస్ న్యాచురల్ జోడియాక్ ఎక్కువ ఇంపార్టెంట్. న్యాచురల్ జోడియాక్ సైన్ ని దాంట్లో ఇన్బిల్ట్ చేసి చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్. అది నాకు ఇందాక 6th హౌస్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్, ఎందుకంటే 6th లో బుధుడి గురించి ఎక్కువ హైలైట్ చేసినప్పుడు, కుంభలగ్నం వచ్చినప్పుడు బుధుడికి చంద్రుడికి పడదు కదా, అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందా అసలు, అది ఎలా ఉంటుందని అలాగే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి లగ్నము, మనకి కుంభలగ్నం. మామూలుగా మనకి ఇప్పుడు 6th హౌస్ గురించి మాట్లాడుకున్నాం, చాలా ఇంపార్టెంట్ హౌస్ అని చెప్పుకున్నాం. దాంట్లో మీరు చెప్పినప్పుడు ఆ కారకత్వాలని బుధుడు రిలేటెడ్ చెప్పారు, కన్య రిలేటెడ్ కారకత్వాలే చెప్పారు, ఇంట్లో అవన్నీ ఫాస్ట్గా అవన్నీ. అప్పుడు నాకు అడగాలనిపించింది, ఇప్పుడు కుంభలగ్నం ఉన్న వాళ్ళకి చంద్రుడు ఇన్స్టెబిలిటీ కదా, వ్యాక్సిన్ ఉన్న, అప్పుడు వాళ్ళకంటే ఆ సర్వీస్ రిలేటెడ్లో ఉన్నప్పుడు ఇన్స్టెబిలిటీ ఉంటుందని జనరల్గా చెప్పుకోవచ్చు అంటారా? అప్పుడు కన్యా లగ్నము, కుంభలగ్నము 6వ ఇంట్లో కర్కాటకం ఉంది. అవును. ఓకే, కర్కాటకము ఇమోషనల్ సైన్. నాకు నచ్చింది అక్కడ ఉద్యోగం చేయడం, నేను చేస్తాను. నాకు నచ్చలేదు, జీతం తక్కువ వచ్చినా చేస్తాను, నచ్చలేదు ఉద్యోగం మానేస్తాను. ఓకే, అలా అది కన్య, అది కర్కాటకం. దాన్ని ఎలా పెట్టుకోవాలి? ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే బుధుడికి పడదు కదా చంద్రుడు అంటే, కాబట్టి ఏమైనా నెగటివ్ రిజల్ట్ ఇస్తాడా? అలా ఉండదు. D10 లో అలా పని చెయ్యవు, అలా ఏముండదు. గ్రహం అక్కడ ఉన్నా అలా ఏముండదు, దానికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. ఓకే, చంద్రుడు 6వ ఇంట్లో బుధుడు ఉన్నాడు అనుకుందాం. కుంభము 6వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, అష్టమాధిపతి బుధుడు చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. కుంభలగ్నము కర్కాటకంలో బుధుడు. అప్పుడు మనం దాన్ని హౌసెస్ కూడా తీసుకోవాలి. 5th 8th హౌస్ లార్డ్లు 6th లో ఉన్నట్టు. 5th 8th లార్డ్ 6th లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? 8th లార్డ్ కాబట్టి ఏవి చేయకపోవచ్చు అని అన్నారు. ఇన్వెస్ట్ జాబ్ చేయకపోవచ్చు, జాబ్ చేయడానికి కష్టపడుతున్నాడు, చికాకు పడుతున్నాడు. ఒకవేళ బుధ మహాదశ వచ్చింది, జాబ్ చేయడానికి ఇష్టపడ్డు, ఏం చేస్తాడు తెలిసిన, ఇల్లు అమ్మి పెడతాడు, ఇంటి మీద వచ్చిన కమిషన్ తీసుకుంటాడు. 8th లార్డ్ కాబట్టి కమిషన్ బేస్ అంటారు. కర్కాటకం ఇల్లు, ఓహో అది కూడా చూడాలి మళ్ళీ. కర్కాటకం ఇల్లు, 8th హౌస్ కమిషన్, 5th హౌస్ బుర్ర వాడి రీసెర్చ్ చేసి ఈ ఇంటిని ఎంత ప్రైస్ పెట్టి అమ్మాలని ఓనర్కి సజెషన్ ఇచ్చి ఇతను కొంత కమిషన్ తీసుకుంటాడు. ఓకే, 6వ ఇంట్లో ఉంది కాబట్టి స్టాండర్డ్గా ఉద్యోగం చేయలేకపోతున్నవాడు, లేకపోతే చాలా పెద్ద హార్ట్ సర్జన్. ఓహో, మళ్ళీ సర్జన్ ఉంది, సర్వీస్ రిలేటెడ్. ఎంత పెద్ద హార్ట్ సర్జన్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్ట్ సర్జన్. ఓకే, 8th లార్డ్ 5th లార్డ్ తెలివి, అష్టమం సర్జరీ. చేతులు ఎలా పరిగెడతాయంటే హార్ట్ ఎంత జాగ్రత్తగా కోయాలో అంత జాగ్రత్తగా కోసి అంత జాగ్రత్తగాను మళ్ళీ అతికించగలడు, ఆగిపోయిన గుండెను మళ్ళీ కొట్టించగలడు. బుధుడు కర్కాటకంలో ఉన్నాడు. మరి అదే బుధుడు మనకి ఇప్పుడు వృచ్చికంలో ఉన్నాడు అనుకోండి. ఓకే, మేష లగ్నము కాదు, అదే లగ్నం 5th 8th లార్డ్ అన్నారు కదా, అంటే అంత ఫాస్ట్గా పరిగెడుతుంది అన్నారు కదా. ఇప్పుడు అన్నప్పుడు 10th హౌస్ అవుతుంది, కానీ స్వతహాగా చూసినప్పుడు మనకి అష్టమం కదా సార్, అది కాలపురుష చక్రంలో చూసినప్పుడు మనకి అష్టమం కదా. కాదు, స్కార్పియో అని తీసుకోవాలి. అవును, స్కార్పియోని. వృశ్చికం అని తీసుకోండి, వృశ్చికంలో ఏముందో చూడండి. ఓకే, పంచమాధిపతి అష్టమాధిపతి స్కార్పియోలో ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాడు చాలా చోట్ల, చేస్తూ ఆ ఇన్వెస్ట్మెంట్ ఎవరికి చెప్పట్లేదు ఎక్కడ చేస్తున్నాడు, సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే, రెండోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాడు. కానీ ఇంకొక ప్రాబ్లం ఉంది దీంట్లో, 10th లో 8th లార్డ్ ఉన్నాడు. ఓకే,
ఇప్పుడు 12వ ఇంటి అధిపతి సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఉద్యోగం సరిగ్గా చేయట్లేదు. ఇందాకటి కేసులో 12వ ఇష్టం ఇంటి లేకుండా చేస్తున్నాడు. ఇష్టం లేకుండా చేస్తున్నాడు, స్టెబిలిటీ లేదు, ఉద్యోగం ఇవాళ చేస్తాడు రేపు చెయ్యడు, అలా ఉంది. ఎందుకు? పంచమ అష్టమాధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు. ఇందాకటిది పంచమ అష్టమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. చాలా డిఫరెన్స్ ఉంది. ఇష్టం లేకుండా చేసేది. డాక్టర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ అది కూడా లేదు. అది కూడా లేదు. ఇక్కడ అది కూడా లేదు. అవ్వలేక 99% డాక్టర్ అవ్వలేడు. అలా ఉంటుంది. అందులోనూ వృశ్చికం కదా సార్ అది. వృశ్చికంలో కూడా డాక్టర్ అవ్వచ్చు, కానీ పంచమ అష్టమాధిపతి రాజ్యంలో 10లో ఉన్నప్పుడు రాజ్యంలో ఉన్నాడు. ఇది ఇబ్బంది పెట్టే వ్యవహారం. ఇప్పుడు 12వ ఇంటి శని ఆధిపత్యము ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి చెప్పవలసి ఉంటుంది ఫలితం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ అష్టమ హౌస్ రండి. అష్టమానికి వద్దాం. అష్టమంలో చీకట్లో ఉన్న విషయాలని బయటకి తవ్వుతున్నవాడు, రీసెర్చ్లో ఉన్నవాడు. ఓకే, ఇప్పటిదాకా ఎవరు చెయ్యనివి, ఎవరు చూడనివి, మామూలు కంటికి కనిపించనివి. అంటే మామూలు కంటికి కనిపించనివి ఎక్కడ కనిపిస్తాయి? భూతద్దం పెట్టుకుంటే కనపడతాయి. బైనాక్యులర్స్. ఓకే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంట. ఓకే, కొందరు ఈ కెమిస్ట్రీ ల్యాబ్స్లో వాటిల్లో మీరు చూస్తారు, ఇవి పెట్టుకొని చూస్తారు. కాలనీ కౌంట్స్ అవి కౌంట్ చేస్తారు. మైక్రోబయాలజీ దాంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు, పెద్ద రీసెర్చ్ ఓరియంటెడ్ పర్సన్. జ్యోతిష్కులు, 8th హౌస్ జ్యోతిష్కులు. దాని తర్వాత జ్యోతిషం చేయాలి అంటే D10లోని 8th లార్డ్ ఎగ్జాల్టేషను, 8th లార్డ్ డెబిలిటేషను, 8th లార్డ్ స్వక్షేత్రము అలాంటివి ఉండాలి. లగ్నానికి కనెక్షన్ అయి ఉండడము 8th లార్డ్ ఉండాలి, లేకుండా జ్యోతిషం చేయడం కుదరదు, జ్యోతిషం చెప్పడము అవదు. అయితే 8th హౌస్లో మైనింగ్, భూమిని తవ్వాలి, తవ్వి కిందకెళ్ళి మైనింగ్ చేస్తాడు. పెట్రోల్ షోర్లో పనిచేస్తాడు. రిగ్గులు ఉంటాయి, ఆ రిగ్గులు కిందకి వెళుతూ ఉంటాయి కదా రిగ్గులు. తర్వాతను మైనింగ్, రిగ్గులు, ఆయిల్ ఎక్స్ట్రాక్షను, సైట్లు, డెజర్ట్లు, నీరు లేని చోట, ఎడార్లు, ఆల్కహాల్. 8th హౌస్లో ఎడారి వస్తుంది సార్. బురద, ఎడారి, నీరు తక్కువగా ఉన్న ప్రాంతము, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి, 8th హౌస్లోకి వస్తాయి. ఎక్కువ రీసెర్చ్. 9 to 5 చెయ్యలేనివాడు. సాధారణంగా 9 to 5 నువ్వు బాబు 9 to 5 చేయలేడు. 8th హౌస్ బాగా ప్రబలంగా ఉంది, 9 to 5 చేయలేడు. ఓ రోజు 9 నుంచి 12 చేస్తాడు, ఒక రోజు అసలు చెయ్యడు, ఇంకో రోజు ఇంకోటి చేస్తాడు. ఓకే, అది మీకు 8th హౌస్ నుంచి కనిపిస్తుంది. ఇది 8th హౌస్.